బయటికి రిజిస్టర్ చేస్తే అన్ని మున్సిపాలిటీలో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ, తాగునీరు, స్ట్రీట్ లైట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి నారాయణ అన్నారు. అనంతపురంలో జరుగుతున్న ప్రాంతీయ మున్సిపల్ కమిషనర్ల సదస్సుకు మంత్రి వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ కొత్త వెబ్సైట్ ను ఆవిష్కరించారు. ఇక 123 మున్సిపాలిటీలకు అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డ్ తో కొత్త వెబ్సైట్ రూపొందించారు. పారిశుద్ధ్య సమస్యలు లేకుండా కమిషనర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని మంత్రి సూచించారు. అలాగే మార్చి నెలాఖరు నాటికి లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనధికార భవనాలు, లేఅవుట్లు క్రమబద్ధీకరించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి నారాయణ సూచించారు. ఈ స్టామ్ వాటర్స్ కూడా ఒక 5,000 కోట్లతో వీఆర్ ప్లానింగ్. అది కూడా 95% సక్సెస్ అవుతుంది. ఆల్రెడీ అన్ని మున్సిపాలిటీస్లో కచ్చా డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే 29,000 కోట్లు కావాలి. అందులో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 పెట్టారు. హై ప్రయారిటీ డెన్సిటీ ఆఫ్ హౌసెస్ ఎక్కువ ఉండే దగ్గర కచ్చా డ్రైన్స్ లేకుండా చేస్తాం ఉద్దేశంతో ఆల్రెడీ దాని మీద వర్క్ చేస్తున్నారు. బహుశా త్వరలో అయిపోతుంది. అది అయిపోగానే దానికి కూడా టెండర్లు పిలుస్తాం. దానికి యాన్యుటీ మోడల్లో పోతున్నాం. దానికి కూడా ఫైనాన్షియల్ ఇప్పుడు ఒప్పుకున్నారు. అది కూడా అయితే అట్లీస్ట్ మనకు డెన్సిటీ ఉండే ఏరియాలో 100% డ్రైన్స్ ఉండేటట్టుగా రాబోయే 2 ఇయర్స్లో అది కూడా జరుగుతుంది. తర్వాత ఎస్టీపీల మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాం. అది కూడా పెడితే ఈ డ్రైన్స్లో వచ్చే వాటర్ ట్రీట్ చేసి బయటకు పంపిస్తాం. యూజీడీ అనేది అన్ని దగ్గరలో చేయటం కష్టం, ఎందుకంటే ఎక్స్పెండిచర్ హెవీ. ఇవాళ నెల్లూరులో 2011, 14, 19లో 5,550 కోట్లతో శాంక్షన్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ఇంతకు కాల బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. రోడ్లు, స్ట్రీట్ లైట్స్ మీ జనరల్ ఫండ్స్లో మీరు ప్లాన్ చేసుకోవాలి, జనరల్ ఫండ్లో. బట్ మెయిన్ సాలిడ్ వేస్ట్ ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే వాళ్ళ ఇంటి నుంచి కానీ, కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, కోటల